వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈరోజు నేను నిఖిల్ బ్రో అయితే మ్యాన్ హంట్ అయితే ఆడబోతున్నాం. మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్. గైస్ వీడియో వేసేద్దాం. ఇప్పుడైతే మనం మ్యాన్ హంట్ అయితే ఆడబోతున్నాం. కానీ ఫస్ట్ మనోడైతే ఇన్విజిబిలిటీ వేసుకోవాలి. గ్యాస్ వాడికి బ్లైండ్నెస్ ఇవ్వమంటే బ్లైండ్నెస్ ఇవ్వలేదు. బ్లైండ్నెస్ పోషనే లేదు కదా అక్కడ. 1 2 3 స్టార్ట్ అంట. 1 2 3 స్టార్ట్. పడ్డది. ఎక్కడికి వెళ్తాడో నాకు తెలిసిపోతుంది కదా. అరే ఫాలో అయిపోతుంది. గైస్ ఫాలో అవ్వద్దు గైస్. ఈ 5 minutes ఎవ్వడు అసలు నన్ను ఫాలో కూడా అవ్వద్దు. అరే కనపడ్డా నాకేం తెలుస్తుందిరా. వుడ్ కలెక్ట్ చేసుకోమని. 5 minutes మరి ఎక్కువ కదా గైస్. 5 minutes మరీ ఎక్కువ ఏం కాదు. సో గైస్ దాని తర్వాత అయితే వీడు మళ్ళీ ఇంకొక పోర్షన్ అయితే తాగాలి. 2 minutes చాలు. కంపాస్ పట్టుకుద్దు నువ్వు. నాకు ఎఫిషియన్సీ ఏమంటే ఇయ్యలే, బ్లాక్ లిస్ట్. కంపాస్ రైట్ హ్యాండ్లో పెట్టుకోవచ్చు. సీడ్ వాటర్లో పోతుంది. అరే 5 minutes అంటే ఎంత దూరం పోతారో. అది అందుకే గోల్ చెప్పలే కదా వాళ్ళకి మనం. సో గైస్ మన గోల్ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ ఆబ్సిడియన్ తెచ్చి మనమైతే ఇందాక మైన్ చేసి మన చింటూ బ్రో వెనకాల ఒక ప్లేస్ అయితే ఉంది, మీకు చూసినట్టే ఉన్నారు. సో అక్కడైతే పెట్టాలి గైస్. అప్పుడే నేను విన్ అయినట్టు. దీనికి టైమర్ అయితే లేదు. ఒకవేళ నాకు 3 lives ఉంటాయి గైస్. 3 timesలోనా మన చింటూ బ్రో నన్ను వెతికి నన్ను కిల్ చేస్తే, నువ్వు కిల్ అయినా ఒకటి పోయినట్టే లైఫ్. నేను కిల్ అయినా వాడు నన్ను కిల్ చేసిన 3 times అలా అయితే మన చింటూ బ్రో అయితే విన్నారు. సో మనమే విన్ అయ్యేలా చూసుకున్నాం. ఎందుకు ఇన్విజిబుల్ బ్రో విన్నా. నెక్స్ట్ వీడు ఏంటి గైస్ ఇంకా మరి 5 minutes పెట్టిండు. గైస్ వాడైతే బతిమలాడిండు. బ్లైండ్నెస్ పోషన్ వేద్దాం అనుకున్నా గైస్. బ్లైండ్నెస్ పోషన్ లేదు కదా. బ్లైండ్నెస్ పోషనే లేదు అసలు. నేను ఎందుకంటే మంచిది ఒబ్సిడియన్ బ్లాక్ తీసుకుని వెళ్ళిపోతా. సో గైస్ అక్కడైతే వెనకాల ఒబ్సిడియన్ బ్లాక్ ఉంది గైస్. దాన్ని గాన నేను ఎంతసేపు రా. ఇంకా 2 minutes ఉంది. ఇన్విజిబిలిటీ పోషన్ అయిపోగానే స్టార్ట్ అవ్వాలి. అయినా ఇక్కడ టైమర్ కూడా ఉంది. నాకేంటి స్ట్రైట్ బొమ్మని చూపిస్తుంది కంపాస్. వెటర్లో డైవర్ట్ సో ఓకే తిరుగుతుందిలే. నువ్వు అంత తిరిగి వెళ్తుందా కదా. నాకు షార్ట్ కట్ తెలుసు. ఇట్లా పోతా దిగాడు పడుతూ తిరుగుతూనే ఉంటారా. కూల్ చేంజ్ చేస్తారా. నైట్ అంతా సర్వైవ్ అవ్వాలి. ఇంకా 1 minute 30 seconds ఉంది కదా. టైం వేస్ట్. ఇప్పుడు చేస్తున్నారా పికెక్స్? అవునరా. నేను ఏంటో నాకు దూరంగా ఇట్లా కనపడుతుందిరా. బ్రో చూడు నేను ఇటు తిరిగితే అటు. అరే కంపాస్ పాయింట్ చేయట్లే నిన్ను చూడు. నేను స్ట్రైట్ ఉంటే అటు పాయింట్ చేస్తుందా.
అటు తిరిగితే చూడు ఇంకొకసారి పాయింట్ చేస్తుంది. పాయింట్ చేస్తుందిరా, నీకే అర్థం కావట్లే. చూడు ఇటు పాయింట్ చేస్తుంది మరి. ఓకే, కొంచెం కూడా వీడికి తెలివి లేదు గైస్. గైస్ కంపాస్ వర్క్ కావట్లే. చెప్పకలే, చెప్పమంటే చెప్తాడు ఇంత పొడుగు. సరే నేను స్ట్రైట్ చూస్తా. 30 seconds. 20 seconds ఏంటి ఎదుగుకో. కొండ దిగేసరికి నాకు పని అయిపోద్ది. నాకు కనీసం వాటర్ బకెట్ కూడా ఇలే. Bro, 10 seconds more. Let's count down. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Start. అసలు నేను 30 seconds ఎక్కువ. నువ్వు నేను నాట్ చాపిల్ తీసుకోవాల్సిందే. వీడికి త్రాజా స్టిక్ పట్టుకొని స్విమ్మింగ్ చేస్తున్నాం కదా మనమైతే. పైకి బ్రిడ్జ్ చేసుకుంటా పోతా. సో గైస్ వీడు గాన టీపీ కానీ అయితే అయిపోతాడు అంతే. గుర్తొచ్చినవరా అయిపోతావు. సో గైస్ వాడైతే టీపీ అయితే నాదే విన్ గైస్. మౌంటైన్లో తెచ్చుకోవాలి. కంపాస్ 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 కంపాస్. అరే నాకు స్పీడ్ కావాలరా. ఎందుకు స్ట్రీట్ రా ఇంక ఇక్కడి నుంచి నేను జంగ్లేది. కొంచెం సౌండ్ వస్తుంది. బ్రో రెడ్ బెడ్ ఎందుకు ఇచ్చినారా? ఏమైంది రెడ్ బెడ్ ఇస్తే? నాకు పాత మైన్క్రాఫ్ట్ వైబ్స్ వస్తున్నాయి. గైస్ మీకు ఓల్డ్ వర్షన్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ గుర్తుందా? గుర్తులేదు గైస్. దాంట్లో ఉన్నది ఎన్ని బెడ్స్ తెలుసా గైస్ మీకు? కామెంట్ చేయండి. డాగ్ నువ్వు టేమ్ చేసుకోకూడదు. టేమ్ చేసుకుంటే అది నన్ను వేస్తుంది, అప్పుడు నాకు ఇన్ని వస్తుంది. అవును నువ్వు నన్ను వేయొచ్చు, కాకపోతే ఏదైనా పెట్టుతో నన్ను వేయొద్దు. అది రూల్. పెట్టుతో ఇస్తే 2 members నన్ను వేసినట్టు అవుద్ది. దూరం ఇది ఏంటి నాకు రాంగ్ చూపిస్తున్నా? ఏదో చికెన్ సౌండ్ వస్తుంది. దొరికి బ్రో నాకు హంగర్ అయిపోయింది బ్రో. ఫుడ్ కలెక్ట్ చేసుకో బ్రో. ఒక మంచి విలేజ్ సీడ్ దొరికినా కాయ. వీళ్ళ సీడ్స్ వాడేవాళ్ళ. రే డాల్ఫిన్ రా బ్రో. నేను నా సొంతంగా చచ్చిపోతే పాయింట్ ఉండేలా బ్రో. హంగర్తో చేస్తే నాట్ కౌంట్. హంగర్తో కాదు, నేను దూకి చచ్చిపోతే ఏం కాదు. దూకుతారా లావాళ్ళు కానీ నా నుంచి తప్పించుకోవడానికి హైట్స్ నుంచి దూకి చేస్తే అది కౌంటేరా.
ఇప్పుడు నువ్వు కావాలని తెచ్చిపోద్దు మళ్ళా. ఏం తెచ్చుకుందా నేనెందుకు చేస్తాను? అరే ఏ స్పీడ్ రన్ అవరా స్ప్రింట్ నీ దగ్గర బర్డ్స్ చూపిస్తుంది, మొత్తం ల్యాండ్ అంతా బర్డ్స్. నేను అంటాను బర్డ్స్లోకి అంటే నీ దగ్గరలో ఉన్నాను. అరే నాకు నేను ఏం ట్యాగ్ కనిపిస్తుందిరా. గాయస్ ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉండు, ఇటేసి టైం వచ్చింది బ్రో. నీకు ఒకటి తెలుసా? ఓ మళ్ళీ నువ్వు స్పాన్ పండుగ పోతావు కదా గాయస్. అడేదో చేస్తా ఇప్పుడు. అట్లా లేదు, నువ్వు కావాలని చావద్దు. నువ్వు చీటింగ్ చేస్తే నేను చీటింగ్ చేయొచ్చు మళ్ళా. అరే ఇక్కడ పంకిన్స్ ఉన్నాయి, నీకు విలేజ్ ఉందని కూడా తెలీదారా? నేను పంకిన్స్ చూడలేదు బ్రో. అంటే నువ్వు వేరే సైడ్ వెళ్ళిపోయాను, నేను షార్ట్ కట్స్ పట్టుకొని వచ్చిన బ్రో. నాకు నేను ఏం ట్యాగ్ కనపడదు, నువ్వు పారిపోయాను బ్రో. ఇప్పుడు నువ్వు బెడ్ వేసుకుంటావా? ఎందుకు? నైట్ అయిపోతుంది. నైట్ ఏం అవ్వట్లే. వీడు నా బ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. నీది ఒక లైఫ్ అయిందిరా? అవ్వలే. నేను నీ దగ్గరికి వచ్చినాగా. అవునా? వచ్చి నన్ను తప్పించుకోవడానికి నువ్వు కింద పడ్డావు. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోవాలి నేను. అరే నువ్వు ఏంటి అట్టి ఇటు తిరుగుకుంటా పోతున్నావు? జిగ్జాగ్ నాకు కనపడట్లే కంపాస్లో. అట్లుంటుంది మనం అంతకే. నేను స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాను, మధ్యలో ట్రెడెంట్ కూడా దోచుకుంటుంటే కాదు. నువ్వు ఎండిపోతావు రా, ఎండిపోట్లే. నీకు ఎటు చూపిస్తుందా డైరెక్షన్? మన స్పాన్ పాయింట్ సైడ్. అటేం చూపించలేదు నాకు. నీ దగ్గర డార్క్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది బ్రో. ఏంటి బ్రో? ఈ పక్కన ఎక్కడైనా ఐలాండ్లో డార్క్ అవుతుందా? అదే చూస్తున్నా నేను. బ్రో దగ్గరికి వచ్చేస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. నీకు చాలా దూరంగా ఉన్నాను రా. పాయింట్ చేస్తుందా గాయస్ అసలు నా కంపాస్? నా డౌట్. విలేజ్ మళ్ళీ సూర్యుడు ఉన్నాడు అది దగ్గర. చచ్చడి కనపడ్డది, దేవుటాకి వచ్చేసి చచ్చడు. అరే కనపడ్డది, దేవుటాకి వచ్చేసి. బ్రో హలో బ్రో, దేవుటాకి బ్రో. రాక్స్రా నాకు ఎట్లా తెలుస్తుందో తెలుసా? కంపాస్ నీ సైడే చూపిస్తుంది, నాకు నీ నేమ్ ట్యాగ్ కనపడదు బ్రో. నువ్వు అండర్ గ్రౌండ్లోకి పోయినా నేమ్ ట్యాగ్ కనపడుతుంది నీ దగ్గరతో ఉంటే. కంపాస్ చెప్పు ఎటుకుండు. కనపడ్డాడు కాదు. ఇంకా మీ డేస్ ఏంటో ఒకసారి వెనక్కి చూడు బ్రో. నేను చూడండి మన ఫాలోవర్స్కి ఒకసారి చూపిరా. నేను చూపియంతా. హలో ఫాలోవర్స్, యాక్స్ ఇక్కడ గట్టి బ్రో. నేను ఇంటికి డచ్ స్టైల్ పెట్టినా అంటే ఏంటో తెలుసా? నేను ఫుల్ ఫాస్ట్ చేయొచ్చు.
ఇది నాట్ కౌంట్ రా. నాకు 1 minute టైం కావాలి. 30 seconds కౌంట్ చేస్తే నువ్వు కాదు, నేను ఈ షర్ట్స్ లూట్ చేసుకొని పోతా. లూటింగ్ లేదు పో ఇక్కడ నుంచి. 30 seconds కౌంట్ చేస్తా. 10 బ్యాక్ రా. నాకు బ్యాక్ ఉంది రా దీనికి. నన్ను తప్పించుకోవడానికి టైం ఇవ్వట్లేను. నన్ను ఎందుకు పెట్టడం? ఇంకా నాకు టైం ఇవ్వలే. నువ్వు ఎంత దూరం పోయినరా? అంతేలే. సో గైస్ పార్ట్ 2 వస్తుంది. నేను వాడితో చేసేది కుమ్ముడే. 5 minutes. సో గైస్ వీడైతే మర్చిపోయాడు. నేను ఇందులో హంటర్కి వచ్చేది ఎలైట్రా కూడా అన్నా. అవునా? క్రియేటివ్ తీస్తా. బట్ ఎందుకు తీస్తా? అప్పుడు నాకు కూడా వస్తుంది. నేను మెంబర్ చేసిన. నాది వరల్డ్ బ్రో. వరల్డ్ నా దగ్గర ఉంది తెలుసు. ఆ టైంలో నేను లెటర్ తీసేసుకుంటాను. ఫ్లయింగ్ కూడా వచ్చు నాకు. వచ్చు ఆ లెటర్ అయితే ఫ్లయింగ్. ఏదో ఫుడ్ కూడా లేదు. ఫస్ట్ అది ఆలోచించుకో. నా దగ్గర ఉంది. ఎంత? ఒక్కసారి వెనక్కి దీని మన ఫాలోవర్స్ చూపురా. అట్లయితే నాట్ కౌంట్ అయింది. వద్దులే. తిరిగినా వద్దు. తిరిగిమన్నావు. వాటర్ ఫైటా వద్దు. మరి పారిపో. నాక్ బ్యాక్ ఉంది నా దగ్గర. నాక్ బ్యాక్ షార్ప్నెస్. ఇందులో దీనికి షార్ప్నెస్ 3 ఉంది. వేసిన పడదా? గైస్ నేను ఇడికి అన్బ్రేకింగ్ ఒక్కటి అంటే వీడు ఓకే అన్నాడు. చూడు అన్బ్రేకింగ్ ఒకటే ఉంది. చూసుకో. లాస్ట్ ఛాన్స్ బ్రో. ఫాస్ట్ రాజా. పారిపోతారా? ఇది బ్యాడ్ అంటారు ఎందుకు? బాబు ఎట్లుంది నెదర్ పాటలు దొరకడం. అరే ఏందురా నీకు ఎంత కొట్టినా తగ్గట్లేదు హెల్త్. డైమండ్ ఆర్మర్ ఇక్కడ. థ్యాంక్ యూ బాబాయ్. నేను తప్పించుకున్నాను టైం పెట్టి. నేను ఎందుకు తింటున్నా? ఇప్పుడు ఏదో గ్రీన్ చేస్తుంది. ఆగు ఇది నాట్ నేను ట్రేడెట్ గాడు. బ్రో ఐఎమ్ డెడ్. సో ఇక్కడే తీసుకోవాలి. ఈ పక్కనే తీసుకోవాలి. వై? బికాస్ ఇంకో కంపాస్ నన్ను ఫోన్ చేసి లాస్ట్ ఛాన్స్ రా. యాక్స్ నీకు ఇంకా గతి. బ్రో నన్ను చంపినా నీ దగ్గర స్పాన్ అవుతా. నాట్ కౌంట్. ఇది ఇక్కడే స్పాన్ అవడం ఖాయం రా. ఇది నాట్ కౌంట్. అట్లయితే నాకు టైం కావాలి తప్పించుకోవడానికి. నన్ను ఎందుకు వేస్తున్నావు?
అయిపోయింది బ్రో. విన్నర్. ఓకే బ్రో. సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు కమెంట్స్ మీద కొంచెం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇప్పుడు మనమైతే మళ్ళీ రిటర్న్ అయితే అవుదాం. కొత్త వరల్డ్ కదా బ్రో కదా. సో పార్ట్ 2 అవసరం లేదు గైస్. ఇదే వీడియోలో మేము ఇంకొక మ్యాన్ హంట్ కూడా స్టార్ట్ చేసేస్తాం. మరి దాంతో కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మేమైతే మన మ్యాన్ హంట్ అయితే స్టార్ట్ చేసాం, మన చింటూ బ్రో అయితే. సో నైట్ అయిపోయింది. సో పడుకో బ్రో. ఇది నాది బెడ్. ఇది నాది బెడ్. సో గైస్ ఇప్పుడైతే మేమైతే పడుకున్నాం. సో లేవగానే నేనైతే ఇన్విజిబిలిటీ పోషన్ తాగడం, వీడైతే వెళ్ళిపోవడం. ఓకే. సో గైస్ ఇప్పుడైతే ఈ బ్లాక్ మీద ఐటమ్ ఫ్రేమ్లో ఒబ్సిడియన్ తెచ్చి పెట్టాలి. అదే వీడి గోల్. ఓకే. సో లెట్స్ స్టార్ట్. పోషన్ తాగిస్తున్నా. 1 2 3 స్టార్ట్. తాగలే. అరే గ్యాస్ క్రియేటివ్లో ఉంది. సో గైస్ ఇప్పుడైతే మేమైతే తాగేసా. వెళ్ళిపోరా, ఎందుకురా నా ముందు వచ్చి చూస్తున్నాం. మనకైతే ఇది అవసరం లేదు కాబట్టి బర్డ్లు అయితే పడిద్దాం. మళ్ళీ నేను స్పాన్సర్ దగ్గరికి వస్తా. సో గైస్ మనల్ని చూడండి. తీసుకున్నావా? తీసుకోలే బ్రో. అరే నన్ను ఆర్మర్ వేసుకోమన్నావు, నువ్వు ఆర్మర్ వేసుకోవా? నేను కలిసి ఆర్మర్ తీసేసి వాడిని ఫాలో అవుదాం అనుకుంటే ఆర్మర్ వేసుకోమన్నాడు. సో గైస్ ఇంత లోపల మనం అయితే మన గూగుల్ బాబాయ్ అంటే దేవుడిని అడిగి బ్లాక్స్ తీసేసుకుందాం. వద్దులే బ్రో, నువ్వు క్రియేటివ్కి వెళ్తున్నా, నువ్వు అంతే వెళ్ళిపో. ఏదన్నా తీసుకున్నావు క్రియేటివ్ నుంచి వేసేస్తాను. అరే కాబుల్ స్టోనే ఏంటి? కాబుల్ స్టోనే. దాంట్లో కాదు, బిల్డింగ్లో ఉంటుంది లాస్ట్. 1 2 3 స్టార్ట్ చేసి ఇల్లు. నువ్వు ఎందుకు ఫుడ్ తీసుకుంటున్నా? తీసుకో. గైస్ నాకు మ్యాన్ హంట్ ఎట్లా ఆడాలో తెలుసు కదా. వీళ్ళలాగా నేనేం దద్దమ్మని కాదు. ఆగురు. రే భయ్, అన్ని స్టిక్స్ వేసేసిన. కట్ చేసుకో. సో గైస్ మన టైమర్ అయిపోయాక అయితే నేనైతే కలుస్తా. సో గైస్ ఇంకా మనదైతే 30 సెకండ్స్ అయితే ఉంది. 30 సెకండ్స్ ఇంకో 2.5 minutes ఉంది ఇది అయిపోవడానికి. అది కాదు ఇంకొకటి. సో గైస్ టైమర్ అయితే వచ్చింది. సో లెట్స్ కౌంట్. 10 9 8 7 ఉంది 6 5 4 3 ఇంకోటి 2 1. ఎంత వచ్చింది మినిట్స్ చూడు. 2 minutes. విలేజ్ దొరికింది గైస్ వీడికి. అట్లుంటుంది లక్ మరి. ఒక పికాక్స్ స్టార్ట్ మరి. చేసేస్తాను. ఏమైంది? స్లాష్ కిల్ కొట్టావా? కొట్లే. లేడ్ బై ఐరన్ గోళం. వెళ్ళిపో, ఇంకా టైమర్ ఉంది. 1 minute ఉంది. ఆ 1 minute సేవ్ చేసుకో. ఉరికెత్తు 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 రాజ్యము ఉరికెత్తు రాజ్యము ఉరికెత్తు రాజ్యము. వెల్ ఫ్రమ్ ఏ హై ప్లేస్. దూరంగా వెళ్ళరా, ఎందుకురా ఇన్నిసార్లు చనిపోతావు? నేను ఇది నుంచి తప్పించుకోవడానికి కాదు. ఇంకొక విలేజ్ పక్కనే ఉందిరా.
ఇది ఎటు పోయినా So guys, 20 seconds. So guys, let's start counting. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ముందే చెప్తున్నా నేను కేలో ఉన్నా బ్రో నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపో. ఎందుకు? నేను ఫుడ్ తీసుకోలే. అయిపోయినా నేనైనా కేలో ఉన్నా చూసుకో ఆడే ఉన్నా. సో గైస్ నేనైతే ఇది తీసుకున్నా సెట్టింగ్. ఏదైనా తీసుకున్నావా చూపి. ఏడున్నావా అడిగి వస్తా చూసుకో. ఏందిరా ఎట్లా ఉంది? నేను ఎక్కడికి పోతున్నారా తెలుసా నేను బోట్ వేసినా బాయ్ బోట్ ఇట్లా క్రియేట్ చేసుకున్నా. ఓహో ఫాస్ట్ ట్రావెల్ బ్రో. నాకు ఐడియా రాక నాకు ఇప్పుడు బక్రా అయిపోయినా. ఎవరా నీ పని చెప్తా. అరే అరే స్పైక్స్ భయం రా. స్పైక్స్ మీద నుంచి పార్కోర్ చేసుకుంటూ పోతున్నాను. కనిపించిన వాళ్ళే పాడుకోరా పాడుకోరా. కిందర్ సై చూసుకోండి. వాడే ఆగిపో. ఏంది విలేజ్ దొరికింది ఏంది? అవును ఎట్టుంది? మూడైతే ఇక్కడికి వెళ్తుంది. రావాలంటే
చూడి అమ్మ కరెక్ట్ టైంకి కావాలనుకుంటే ఆ కరెక్ట్ టైంలో పోతుంది గైస్. నేను వీడికి కొన్ని వేల బ్లాకుల దూరంలో వచ్చేసిన. ఐస్ బైలో తిరుక్కుంటూ వచ్చేసిన గైస్ అంత స్పీడు. నీ కోఆర్డినేట్స్ మా ప్లస్లో ఉంది కదా, అది -500లో ఉంది. ఏది లాస్ట్దా? -500 అంటే 800 బ్లాక్స్ బ్రో. ఇంకా నువ్వు వచ్చేలోగా నేను వెళ్ళిపోతా స్పీడ్గా. ఐస్ భయం ఇది. బ్రో ఇది గ్యాస్ లేదా ది లాంగెస్ట్ అయ్యేటట్టుంది. ఫాస్ట్గా నువ్వు బోర్డ్ చేసుకుంటే బెస్ట్. నా దగ్గర వుడ్ ఉంటేగా కొట్టుకో. నువ్వు ఆరిపోతావు. నువ్వైతే ఇప్పుడు క్రియేటివ్ చేయడానికి లేదు. అయితే నాకు ఒక లైఫ్ ప్లేస్ తీసుకొని క్రియేటివ్ చేసుకో. నేను ఎందుకు ఇస్తాను? మరి నువ్వు నడుచుకుంటేనే రా. నడుచుకుంటానే వస్తాను, నాకేమన్నా అవసరం లేదు. నాకేం అయిపోతుంది. ఏ స్ట్రాంగ్ హోల్డ్ అది స్ట్రైట్ ఇంకా ఏం దొరికితే అది. 1000 దగ్గరలో వచ్చేసింది అది. ఎంత ఉంది నీకు కోఆర్డినేట్స్? -900 లాస్ట్దా? అది -50. ఐస్ భయం అయిపోయిందా నీది? ఐస్ భయం అయిపోయి వాటర్లో పరిగెత్తుకుంటూ పోతున్నా. సెకండ్ది? సెకండ్ నెంబర్ ఏంటిది? లెఫ్ట్ దిగేయమంట గైస్. నాయన నీకు చూపించదు అది, చూపించదు. నేను జాయిన్ అయ్యేదాకా నీకు డైరెక్షన్ చూపిస్తుంది. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నా. జాయిన్ అయినా వచ్చిందా? వచ్చింది. ఓషన్ మాన్మెంట్ రైడ్ చేద్దామా? ఓషన్ మాన్మెంట్ రైడ్. ఉరుకురాజము చెట్టు కొట్టుకో బెస్ట్. నీకు ఒక ఐడియా ఇలా వాటర్లో స్ట్రైట్ పోయి ఇంకా నువ్వు మధ్యలో ట్రైడెంట్ బాగుంది. డైమండ్స్ దొరికితే బాగుంది. షిప్రెక్క కాదు ఏదో ఉంది. బోటులో ఉన్నావా? బోటు బచ్చా. అందుకే కదా నీకు చెప్తున్నప్పుడు. అరే నాకు దీంట్లో కానీ చెస్ట్ కానీ దొరకని. అరే నా పక్క నుంచి డాల్ఫిన్స్ పోతున్నాయి వాటర్లో ఫాస్ట్గా స్విమ్ చేయొచ్చు. చచ్చిపో అంతే, చచ్చిపో. హెల్త్ డౌన్ అయిపోయేలా అయిపో అంతే. ఫుడ్ ఉంది చూడరా. ఎంత? టేబుల్స్. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుంటావు? షిప్ బ్రేక్ దొరికింది నాకు బ్రో. షిప్ బ్రేక్ ఉంది ఇక్కడ. నాకు షిప్ బ్రేక్ ఉంది. షిప్ బ్రేక్ ఎలా? దీనిలో కాపర్ బ్లాక్స్ ఉంది. ఏంటి సస్పీషియస్ అండ్ అనుకో. ఐలాండ్ అయినా ఇంకా స్పీడ్ పోతుంది. నేను స్ప్రింట్ నాకు వచ్చు. డాల్ఫిన్స్ వస్తున్నారా నా వెనకాల? డాల్ఫిన్ వస్తున్నది. నీకు అబిలిటీ అది ఇవ్వట్లేగా? ఇస్తుంది అబిలిటీ. ఏది చూపించలే సైడ్. ఫాస్ట్కి వెళ్తున్నా దానికన్నా. ఇదిగో ఫాస్ట్కి వెళ్తున్నా. డాల్ఫిన్ వచ్చింది, ఫాస్ట్కి వెళ్తున్నా. నా వెనకాలే వస్తున్నాయి రా అవి. కోఆర్డినేట్స్ ఏంద్రా ఇదంతా రూపాయి దగ్గరకు వచ్చేసి
10 చేసుకొని పోతలేను. 100 చేసుకో, ఎందుకు నీకు చాలా టైం ఉంది. ఎంతో తెలుసా 1400 నా దగ్గరికి వచ్చేసి. నేను నీకు ఇంకా దూరంలో ఉన్నా, పక్కవి చూసుకో. ఏంటి పక్కవి చూడాలిరా. నువ్వేమో ఎటు అటు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటున్నావు, నేనేమో పక్కన అలా వస్తున్నా. ఐలాండ్ కనిపించింది, కనపడలేదులే. స్లో అయిపోయింది. థ్యాంక్ యూ డాల్ఫిన్. సో గైస్, డాల్ఫిన్ అయితే నాకు హెల్ప్ చేస్తుంది. తప్పు చేసిన ఎందుకు? నేను ఏం చేస్తాను తెలుసా, కింద పోతూ ఉంటాను రా, పైనుంచి బ్లాక్స్ పెట్టుకుంటూ వస్తా. సరే, ఎందుకురా మొహమాటం? బ్రో, నేను నీ ఈ ఒక్కసారి కిల్ చేసి అయిపోయింది. ఏంది నన్ను కొట్టేద్దామని. 3 times మనమైతే మనోడిని కిల్ చేసేసాం. సో ఇదైతే డ్రా. ఇదైతే మన డ్రా. మరి ఎవరిది విక్టరీ అనేది కనుక్కోవాలంటే మళ్ళీ ఇంకొక సిరీస్ అయితే పెట్టాలి. మళ్ళీ దీనికి మ్యాన్ హంట్ నెక్స్ట్ టైం చూద్దాం. మ్యాన్ హంట్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. నెక్స్ట్ టైం ఒక మోడ్ వేస్తాం గైస్, నేమ్ ట్యాగ్ కనపడకుండా. అవును గైస్. సో గైస్, మళ్ళీ మేమంతా కలిసి కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాం. సో గైస్, దిస్ ఈజ్ షణ్ముఖ అండ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.